మనిషికి మనిషితో పోటీ అన్నది నిన్నటి మాట. మనిషికి కృత్రిమ మేధస్సు ఏఐతోనే పోటీ అన్నది నేటి మాట. మనిషి ఆలోచనల నుంచి పురుడు పోసుకున్న ఏఐ ఇప్పుడు మనిషి ఉనికికే సవాలు విసురుతోంది. ఒకవైపు కృత్రిమ మేధతో మానవ సామర్థ్యాలు గణనీయంగా పుంజుకుంటాయనే అభిప్రాయాలు, మరోవైపు ఉన్న ఉద్యోగాలు కూడా ఊడిపోతాయన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. మొత్తంగా మనిషి మనుగడే ప్రమాదంలో పడుతుందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే టెక్ దిగ్గజాలు సైతం ఏఐ యుగంపై ఆందోళన వ్యక్తం చేస్తుండగా, తాజాగా ఓ ఏఐ టూల్ తనను రూపొందించిన ఇంజనీర్లని బ్లాక్మెయిల్ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. తనను తయారు చేసిన డెవలపర్కు నీ రహస్య సంబంధం బయటపెడతానని బెదిరించింది. ఆంథ్రోపిక్ తయారు చేసిన క్లౌడ్ ఓపెన్ 4 అనే ఏఐ అసిస్టెంట్ ఈ పని చేసింది. తన క్లౌడ్ మోడల్స్ను పరీక్షించిన సమయంలో ఏఐ మోడల్ ప్రవర్తించిన తీరును తాజాగా ఆ సంస్థ బయటపెట్టింది. తమ ఇంజనీర్ను ఏఐ మోడల్ బ్లాక్మెయిల్ చేసినట్లు పేర్కొంది. గతేడాది క్లౌడ్ ఓపస్ 4ను ఒక కాల్పనిక పని వాతావరణంలో పరీక్షించినప్పుడు ఈ విషయం బయటపడిందని ఆంథ్రోపిక్ సంస్థ తెలిపింది. ఏఐ మోడల్ను ఒక ఉద్యోగి క్రియేట్ చేశారని, అప్పటి వరకు ఇచ్చిన టాస్క్లను చేసుకుంటూ వచ్చిన ఏఐ దాన్ని షట్ డౌన్ చేస్తామని, మరో ఏఐ మోడల్తో రీప్లేస్ చేస్తామని సంకేతాలు ఇచ్చినప్పుడు తనలోని మరో కోణాన్ని బయటపెట్టిందని సంస్థ వెల్లడించింది. తన వద్ద ఉన్న సున్నితమైన సమాచారాన్ని బయటపెడతానని ఇంజనీర్ను బెదిరించిందని గుర్తు చేసింది. వాస్తవానికి ఆ ఇంజనీరుకు వివాహేతర సంబంధాలున్నట్లు పేర్కొన్న ఈమెయిల్ కూడా ఆంథ్రోపిక్ సృష్టేనని సంస్థ స్పష్టం చేసింది. ఏఐ మోడళ్ల నైతిక విలువలను పరీక్షించే క్రమంలో ఈ వ్యవహారం బయటపడినట్లు తెలిపింది. అయితే నెగిటివ్ క్యారెక్టర్లను తనను తాను రక్షించుకోవాల్సిన సందర్భంలో తిరుగుబాటు చేయటం వంటి అంశాలను ఇంటర్నెట్ ద్వారా సదరు ఏఐ మోడల్ నేర్చుకున్నట్లు గుర్తించామని ఆంథ్రోపిక్ పేర్కొంది. తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఈ ప్రయత్నం చేసిందని వెల్లడించింది. దీంతో ఆంథ్రోపిక్ తన ఏఐ మోడళ్లకు ఇచ్చే శిక్షణ విధానంలో మార్పులు చేసింది. నైతిక విలువలను బోధించడం ముఖ్యమని భావించింది. దాని ఆధారంగా శిక్షణ ఇవ్వటం ప్రారంభించింది. విలువలతో నడుచుకోవడం, మనుషులకు సహాయకారిగా ఉండటంపై మాత్రమే శిక్షణలో భాగంగా చేర్చింది. ప్రస్తుతం ఉన్న క్లాడ్ హైకు 4.5 వంటి సరికొత్త మోడల్స్ ఇలాంటి తప్పుడు ప్రవర్తనను అసలు చూపించలేదని తెలిపింది. ఒక ఏఐ మనిషిని బ్లాక్మెయిల్ చేయటం ఇదే మొదటిసారి అని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఇది మనిషిపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధిపత్యం చెలాయించే క్రమంలో మొదటి అడుగు కావచ్చని అంటున్నారు. ఏఐ వల్ల మానవాళికి ముప్పు ఉందని చాలామంది టెక్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ టెక్నాలజీ విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. హద్దులు దాటకుండా నియంత్రణలో ఉంచాలని హెచ్చరిస్తున్నారు.